అందరికీ నమస్కారం. ఈ సభ జరిగే ముందుగా, ప్రారంభించే ముందుగా నేను నా మాటలో పోలీస్ శాఖకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ నో యువర్ ప్రాబ్లం. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కారణాలుగా అవాంతరాలు జరుగుతున్నప్పుడు, అందులో ఈ రోజున ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దారిలో ఏర్పాటు చేసుకుంటే చాలా కష్టం, అసలు ఇవ్వడమే కష్టం అని అనుకుని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా టాప్ టు బాటం, అంటే నా మిత్రుడు, నా బంధువు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేకుండా ఇది జరగదు. గివన్ అవుతుంది సిగ్నల్. అలాగే అతని టీంకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, జర్నలిస్టు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు. నా మిత్రుడు లాల్జాన్ బాషా ఉండేవాడు. ఆ లాల్జాన్ బాషా తమ్ముడు మొదటి నుంచి వచ్చాడు ఆ వేదిక మీదకి. మొట్టమొదటి ఎప్పుడు వచ్చినా వారు ఇంట్లో భోంచేసేవాడు కొన్ని సంవత్సరాలకు ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కుటుంబం తరఫున వచ్చాను. ఈ సభ ఎక్కడెక్కడో చేయాలనుకున్నాం. అది వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, లేకపోతే తిరుపతి. ఏదో ఒక మూడ్లో వెంకట్రావు గారు తమ్ముడు, వారి సోదరులు మురళి. కానీ సంతోషం. ఇప్పుడు నగ్న సత్యాలు మాట్లాడుకోవాలి. ఎవరికైనా ఎందుకు భయపడాలి? ఎవరి డబ్బు వాడి దగ్గర ఉంటుంది, ఎవరి గొప్ప వాడికి ఉంటుంది. మర్యాద, పద్ధతి, క్రమశిక్షణ. రిక్షా లాక్కునేవాడు కూడా నా కూతురు, నా కొడుకు క్రమశిక్షణతో బ్రతకాలి. నేను రిక్షా లాగుతున్నాను, నా బిడ్డలు రిక్షా లాగకూడదు అనుకుంటాడు. 1991 విష్ణు, యుల్ బి షాక్, June 4th అసెంబ్లీ రోడ్ రిలీజ్ అయింది. అయితే అప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్లో ఉంటూ రౌడీజం చేస్తూ అసెంబ్లీ రౌడీ 60 అడుగుల కటౌట్ పెడితే దాన్ని కాల్చి శభాష్ అనిపించుకున్నాడు కాంగ్రెస్ సోదరుల దగ్గర. అదే ఇతను నా కటౌట్ దగ్గర పెట్టాడు 60 అడుగుల కటౌట్ 1991లో. అటువంటి పరిచయం నాకు పరిచయం లేదు. మా అన్నయ్య అన్నాడు, ఎన్టీ రామారావు, ఏమిది మనమేమైనా పద్ధతులమా? తమ్ముడు ఏదో అసెంబ్లీ రౌడీ అని తీస్తే దానికిందకి గొడవ అన్నాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అటువంటి మూలకారకుడైనటువంటి మన వెంకటరావు రుణానుబంధ రూపేణ పశుపతిని సుతారయ అన్నారు. భార్య, బిడ్డలు, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా రుణం. ఆ రుణం ఉంటేనే ఒకరికొకరికి బంధం, అనుబంధం, ఆత్మీయత, ప్రేమ. ఇది కల్పించేవాడు పరమశివుడు బ్రహ్మానందం చెప్పినట్టు.
ఆ విధంగా ఆయన ఎవరో నేనెవరో అతను నుంచి ఈ మధ్య దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఆ భగవంతుడే కల్పించాడు ఆ స్నేహాన్ని. దాదాపు 6-7 సంవత్సరాలు అయింది. ఒక తల్లి బిడ్డలను కాకపోయినా ఒక తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను. నేను అతన్ని, అతన్ని నేను. నా నుంచి అతను ఏమీ కోరుకోలేదు, అతని నుంచి నేనేమీ కోరుకోలేదు. ఒక ఆప్యాయత, ప్రేమ నన్ను దగ్గర తెచ్చింది. నేను ఎవరింటికి వెళ్ళను. కొన్ని సిద్ధాంతాలు, భోజనానికి వెళ్ళను, మామూలుగా వెళ్ళచ్చు. దానికి పెద్ద కథ ఉంది, పెద్ద కథ ఎందుకు వెళ్ళనని. అటువంటిది నన్ను పిలవలేదేంటి తమ్ముడు, నేను వస్తాను ఇంటికి హైదరాబాదు అంటుంటాను. నువ్వు రావయ్యా అంటే లేదా నువ్వే రా అనుకుంటాడు, మీరే రండి. అటువంటి అనుబంధం మా ఇద్దరిది. అతని తమ్ముడు మురళి, వాళ్ళిద్దరూ అంత ప్రేమగా అన్నయ్య గుంటూరులో చేద్దామంటే నేను సహజంగా ఈ సినిమా విషయంగా ఇంతకుముందు అడిగేవాడిని కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఏరా ఇలా వెంకటరావు డాడీ నాకు ఎప్పుడో తెలుసు డాడీ అని. ఓకే డాడీ అన్నాడు. అలా గుంటూరుకు రావడం జరిగింది. మొట్టమొదటి ఫంక్షన్, కన్నప్పకు మొట్టమొదటి ఫంక్షన్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాను అక్కడికి ఫంక్షన్. ఇది ఆ తర్వాత ఇదే ఫంక్షన్. ఆ భగవంతుని ఆశీస్సులు మనం కలిపి ఈ రోజున నీ చేతుల మీదుగా కన్నప్ప సినిమా ఇలా ఫంక్షన్ జరుగుతుందని నేను ఊహించను. అదేదో రుణం మురళి. ఇది పొగడ్త కాదు, పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఇది నిజమైన అభినందన, అభినందన, అభినందన. ఎస్, మీరెవరు, నేనెవరు. తల్లి బిడ్డల కంటే కూడా ఎక్కువ ప్రేమించారు. మీ ప్రేమ నా బిడ్డకు చూపించారు. నాకు అక్కర్లే. 560 సినిమాలు చేశాను, 70 చిత్రాలు నిర్మించాను. ఎన్నో 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 పొలిటికల్గా కూడా ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశాను. అదే చెప్పాడు తమ్ముడు, ఇప్పుడు చెప్పుకోకూడదు. ఇది పొలిటికల్ సభ కాదు, కన్నప్ప సినిమా. తమ్ముడు, మీరిద్దరు కూడా నా బిడ్డను ఇంత గొప్పగా ఆశీర్వదించి ఇంత అభినందన సభ ఏర్పాటు చేసి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఇలా అద్భుతంగా చేస్తారు అని నేను ఊహించా. అంటే ఐ నో యువర్ కెపాసిటీ, హౌ యు డూ, ఎలా చేయగలరు. కాబట్టి ముందుగా కన్నప్ప బ్రహ్మానందం గట్టిగా చెప్పావు. ఎందుకు తీయాలి అన్నది నాకు కొంత ఉపోద్ఘాతం చెప్పాలి. లిమిట్గా మాట్లాడాడు నాకు ఇష్టం. నన్ను ఎవరు చెప్పరా. అన్నయ్య నేను వేదిక మీద కొన్ని 100 సభలు అన్నాం. బ్రదర్ మీరు ముందు మాట్లాడేవాడు. వీడు ఈరోజు డాడీ లిమిట్గా మాట్లాడాడు. లిమిట్గా మాట్లాడేదండి. అంటే మా అమ్మగారికి సంతానం లేదు. 2-3 సార్లు గర్భం నిలకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో 2 చెవులు లేవు. మా అమ్మగారు 2 చెవులు లేవు. మా అమ్మగారు పిల్లలు లేవు. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక 4 కిలోమీటర్ల పొలాల్లో నడిచెళ్ళాలి. ఆ తర్వాత ఒక 5 కిలోమీటర్లు ఫారెస్ట్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 4-5 కిలోమీటర్లు అడవులు కొండపైకి ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు చూశారు. అందరూ శివలింగం ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటారు. శ్రీకాళహస్తిలో ఎలా ఉందో అలా కూడా లేదు. అక్కడ లింగాకారంలో ఉంది. బత్తనీయ స్వామి అని పేరు. అక్కడికి వెళ్ళి ఆ భగవంతుడిని ప్రార్థిస్తే పిల్లలు పుడతారు. ఈ రోజుకి ఉంది.
ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆ వీపుని కొంచెం నోట్లో వేసుకున్నా సరే, తలకు రాసుకున్నా సరే మృతి పిల్లలు పుడతారు. ఆ రోజుల్లో మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి మా నాన్నగారు ప్రార్థించారు. మా అమ్మకు ప్రార్థించడం అంటే ఇది తెలియదు, చెవులు లేవు, అమాయకురాడు. 5 మంది సంతానాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. చెవులు వినిపించని నా తల్లికి 5 మంది సంతానం. మా ఊరు నుంచి అది ఏర్పేట నుంచి మా విలేజ్కి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మాది మధ్య తరగతి కుటుంబం, దానికంటే కూడా ఇంకా తక్కువ. నేను అప్పుడప్పుడు ఈ మధ్యనే చెప్పా, 5 మంది సంతానాన్ని అప్పుడప్పుడు నా తల్లి 7 కిలోమీటర్ల భుజాల మీద వేసుకొని నడిచి వెళ్ళింది మా తల్లి. అమ్మా ఎక్కడున్నావు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. నా కష్టాన్ని, నా మాటల్ని 10 మంది మెచ్చుకుంటుంటే ఆ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వర అనుకున్నాను. ఇలా సంఘటనలు ఇలా ప్రారంభమైంది నా జీవితం. తిండి తిని తినక, చెప్పులు ఉండి లేక స్వయం కృషితో పైకి వచ్చాను. మా గురువు గారు దాసనారాయణ భయం అనేది జీవితంలో ఉండకూడదు. వాట్ ఫార్ వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ మిస్టేక్. నేను తప్పు చేయనప్పుడు వయసుడే. అదే నా పిల్లలకు విద్యాలయాల్లో నేర్పిస్తున్నాను. నా విద్యాలయాల నుంచి ఐపీఎస్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, డిఎస్పీలు అయ్యారు, కమిషనర్ ఆఫ్ అది ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్స్లో పనిచేస్తున్నారు. They are my lovely sons and daughters. They are studying. They my Mohan Babu University చదివి వాడు. భావి భారత పౌరుల మీరు క్రమశిక్షణతో ఉండండి, ధైర్యంతో ఉండండి, తలవంచకండి అని చెబుతున్నారు. కాబట్టి అటువంటి జీవితం నాకు ఇంకా జీవితాలు ఎంతో ఉంది, మీకు తెలుసు. ఈ కన్నప్ప ఆ పరమేశ్వరుడిని ఆశ్రయించాడు. దాదాపు 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు, ఈ సినిమా ఎలా తీసామనేది నేను చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా ఎలా తీసాము, ఏం కష్టపడ్డాము వాళ్ళు చెప్పారు. నేను మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావా అనుకుంటాను కొన్ని సంవత్సరాలు. విష్ణు అన్నాడు, అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు, చేసినా చేసి ఉండకపోయినా మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి, ఏం బావా ఇంటికి రానా? ఓకే బావా, రేపు రా అన్నా. ఏమైనా ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయా అంతే. ఏంటి బావా అన్నాడు. ఏం కంగారు పడకని వెళ్ళాను. కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది, నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడు. బట్ ఈరోజు నువ్వు కాదన్నా, నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ అన్నా అన్నా. బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అన్నాడు. ఒకరోజు అలా వచ్చాడు, చేశాడు. ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారన్నా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం.
ప్రభాస్ 100 సంవత్సరాలు ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక అలాగే మోహన్ లాల్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్టైల్ యాక్టర్. భారతదేశం గర్వించదగినటువంటి నటుడు. ఈ మధ్యనే అతనికి 2 పిక్చర్లు సిల్వర్ జూబ్లీ సూపర్ హిట్స్ అయినాయి మలయాళం. ఫోన్ చేశాడు, ఐ వాంట్ టాక్ టు యూ మ్యాన్. అన్నా నో టెల్ మీ, ఐ వాంట్ టాక్ టు యూ. వాట్ ఫార్? అరే ఐ వాంట్ టాక్ టు యూ. ఓకే, విష్ణు ఈజ్ దేర్? ఎస్, టెల్ హిమ్ టు టాక్ టు మీ. విష్ణు మాట్లాడాడు, రమ్మన్నాడు, వెళ్ళాడు, చెప్పాడు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, అన్న నేను యాక్ట్ చేస్తున్నాను అన్నాడు. సర్ప్రైజ్. ది లవ్ అండ్ ఎఫెక్షన్ నా మీద. అలాగే శరత్ కుమార్ రాజ్యసభ మెంబర్కి ముందు భారతీయ మన బీజేపీలో ఒక ప్రముఖ వ్యక్తి, నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. శక్తి అసలు. ఇక అక్షయ్ కుమార్ గారు ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. భారతదేశంలో హిందీ అని కాబట్టి ఎంత విష్ణు మాట్లాడేవాడు అందరికి. నేను హలో అని చెట్టుకు రావడం, వాళ్ళందరూ కూడా ప్రేమే. ఆ భగవంతుని రప్పించాడు. ఇదంతా స్పెషల్గా ఒక ఇదిగా చెప్పాలంటే ఇంకా నా మీకు తెలుసో తెలియదో ప్రపంచంలో నిజం మెడల్ ఆత్మీయులారా వినండి బాబు, కాదు భారతదేశంలో కాదు, ప్రపంచంలో హీఈస్ ఐ థింక్ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో. నాకు అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు వెళ్ళాం, ఆల్ సిల్వర్ జూబ్లీ పిక్చర్స్. ఇది నాకు డ్యాన్స్ నేర్పించాడు. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. చిన్న డిస్టర్బెన్స్. ఇతను నా విద్యార్థి కావటం నాకు చాలా గర్వంగా ఉంది. మూమెంట్స్ అన్ని నా దగ్గరే నేర్చుకున్నాను, అన్నీ కాకపోతే. అయినా ఈ స్థితికి వచ్చాడంటే గురువుగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. బ్రహ్మానంద గారు అన్నాను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనే మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు సార్. ఎలా రఘు? విష్ణు మాట్లాడమని చెప్పాడు. నువ్వు మాట్లాడుతావా? విష్ణు చెప్పాడు. నాకు తమ్ముడు ఆ మధ్య అయిపోయింది 3 months. ఒకసారి ఫోన్ చేశాడు, ఎక్కడున్నావయ్యా? నెదర్లాండ్స్. ఎందుకు చేసావు ఇప్పుడు? నేను ఎన్నో రోజుల నుంచి మీకు చెప్తున్నాను, మీకు అర్థం కాలేదు. నన్ను మీ సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకోండి. మీరు నాకు అన్నయ్య లాంటి వాడు. మీ కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో నేను ఉంటాను అని అక్కడి నుంచి ఫోన్ చేసినటువంటి నా తమ్ముడు ఎక్కడికంటే అక్కడ రాడు. అతని లైఫ్లో, అతని కెరీర్లో ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తూ ఉన్నాడంటే ఇది కేవలం తమ్ముడిని నా మీద లేదా విష్ణు మీద ఉన్న ప్రేమ నేను తీసుకొచ్చినప్పుడు. ఐ నో ఇట్. ఎక్కడికి వెళ్ళవు. అటువంటిది రా ప్రభు వచ్చేస్తున్నాడు. ఎలా కృతజ్ఞతలు చెప్పాలి వీళ్ళందరికీ? పేరున ఏం చెప్పాలి? ముఖేష్ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అర్పితనంక మహాభారతంలో దుర్యోధనుడు పాత్ర వేశాడు. మీరు చూడండి మహాభారతం. వాడు వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అదృశ్య రఘు, తమ్ముడు శివబాలాజీ, అదృశ్య సప్తగిరెడ్డి, ఏడుకొండం మామూలు. అలాగే నాకు అత్యంత ఆత్మీయుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు.
కౌశల్, ఇక వాళ్ళ వాళ్ళ ఆ కుటుంబాల గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే రాత్రి 12 అవుతుంది. నేను మీ అందరికీ తెలుసు, నా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ అభినందిస్తాను. బాబు మీకు చెప్పాలి కదా, మీకు వినాలి, కొన్ని మంచి విషయాలు చెప్తాను. బ్రహ్మానందం గురించి చెప్తాను. ఓ బ్రహ్మానందమా, ఓ ఉన్నాడు ఇక్కడ. సరే, నువ్వు సభకు వచ్చావు, సభలో ఉన్నావా? నువ్వు చెప్పలేదు ఎవరు? జోకులొద్దు, జోకులొద్దు, జోకులొద్దు. సరే, ఏమి చెప్పాలి? బ్రహ్మానందం 40 సంవత్సరాల అనుబంధం. రియలీ 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 నా బిడ్డ చెప్పినట్టుగా ఏ కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు. ఎవడే మీరు తప్పండి, ఏంటిది, ఎందుకలా మాట్లాడారు, ఎందుకలా చేశారు అని 40 సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చేశాం. నేను హీరోగా, అతను ఆర్టిస్ట్గా. ఆల్ సిల్వర్ జూబ్లీస్ కూడా చేశాం, గోల్డెన్ జూబ్లీస్. ఆ పరమేశ్వరుడు, ఐ లవ్ యూ మై డియర్ బ్రహ్మానందం. ప్రతి ఒక్కరు అలాగే మహాభారతం నేను 16 సార్లు చూశాను. లేటెస్ట్ మహాభారతం. దానిలో ఈ డైరెక్టర్ ఎవరో చాలా బాగున్నాడే అని అనుకుని సెలెక్ట్ చేశాను. ముఖేష్ కుమార్ సింగ్. మా అబ్బాయి విష్ణు దగ్గర, విష్ణును సభలో పొగడకూడదు ఎప్పుడు, కానీ ఒక విషయం, అతని దగ్గర భయంకరమైనటువంటి వీక్నెస్ ఏంటంటే నేను ఏం చెప్తే దానికి ఓకే అంటాడు. ఏమయ్యా ముఖేష్ కుమార్ సింగ్ ఉన్నాడు, ఆయన దర్శకుడిగా పెట్టుకుందామంటే ఓకే డాడీ మీ ఇష్టం అన్నాడు. అంతే సార్, హీ టోల్డ్ మీ హీ యాక్సెప్టెడ్. ఇఫ్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వోంట్ యాక్సెప్ట్, బికాస్ వాట్ ఎవర్ ఇస్ ఈ సెడ్ ఓకే, యు నో ఇట్. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. వయసు వచ్చి పిల్లలు, 4 బిడ్డలు, ప్రతిదీ నేను చెప్తే వినాలనే తత్వం ప్రతి కుటుంబంలో అన్ని చూస్తున్నారు. ఈ యాక్సెప్టెడ్ ద హోల్ హార్ట్. యూ మస్ట్ సే కంగ్రాచులేషన్స్ టు, థ్యాంక్స్ టు విష్ణు నాట్ ఫర్ దట్. అలాగా సెలెక్ట్ చేశాను. ఈ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. హీ ఈజ్ రథసారథి, క్యాప్టెన్. డైరెక్టర్ అంటే క్యాప్టెన్, హీ ఆర్ ద క్యాప్టెన్, వీఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్. థ్యాంక్ యూ సార్. ఎవ్రీబడి పేరు పేరున అందరూ ఈ సినిమాలో నటించారు. కేవలం వాళ్ళు నా మీద కలిగినటువంటి ప్రేమ తప్ప ఇంకేమీ కాదు. ఆ పరమేశ్వరుడు నా చేతి ఇలా చేయించాడు, భత్తనీయ స్వామి. నా పేరు ఆమె భత్తనీయ స్వామి అని భత్తయ్య అని పెట్టారు. ఆ తర్వాత నాన్నగారు భక్తవత్సరం అని పెట్టాడు. ఆ తర్వాత నా గురువు దాసనారాయణరావు గారు మోహన్ బాబు అని పెట్టారు. ఏదైనా పరమేశ్వరుడి పేరు. అభిమానులారా, ఆత్మీయులారా, గుంటూరు ప్రజలారా, టీవీ చూస్తున్నటువంటి అభిమానులారా, అన్ని పార్టీలకు, అందరి హీరోలు అభిమానులకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాల గురించి చెప్పేసేవాళ్ళు, మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈ నెల 27వ తారీఖున రిలీజ్. బ్రహ్మానందం చెప్పినట్టు, బ్రహ్మానందం నాకు కూడా ఏదో ఒక విషయం గుర్తొచ్చింది, డైలాగ్ చెప్తా. ముందు పవి పుష్పం పగు ఏమండి, మాట్లాడండి సైలెంట్. అతనే జోక్ కాదు, నేను కూడా జోక్ కంప్లీట్ చేస్తాను. విను. పవి పుష్పంబగు, అగ్ని మంచము, అకూపారము, భూమి స్థలంబు, శత్రువు అతి మిత్రుడవు, విషము దివ్యాహారము. అది ఎట్లన్నాను? అవరే మండలిలో
శివ శివేచ్ఛ భాషణోల్లాసికిన్ అడుగుతున్నా. అద్భుతం. కవి వజ్రాయుధం పుష్పంగా మారిపోతుంది, అగ్ని మంచుగా మారిపోతుంది, అకూపారము సముద్రం భూమిగా మారిపోతుంది, శత్రువు మిత్రుడుగా మారిపోతాడు, విషము దివ్యాహారం అవుతుంది. అది ఎలా అంటే అవనయ మందిర లోపల ఈ భూలోకంలో అంటే ఈ సమస్త లోకంలో ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు. శివేచ్ఛ అంటే ఎవరైతే శివాని ప్రతిరోజు శివనామస్మరణ చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉంటారని ఆ దూర్చటి 3000 సంవత్సరాలకు ముందు రాశారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. నేను ఇది కామెడీ కాదు. ఈ వయసులో ఆయన ఇంతకుముందు ఇప్పుడు ఈ పద్యం చదువుకోలేదు. ఈ కన్నప్ప సినిమా తీసిన తర్వాత శివభక్తి తత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఈ పద్యం ఎంచుకుని దాని అర్థం తెలుసుకుని 10 సార్లు దాన్ని పఠనం చేసి కంఠస్థం చేసి మీ అందరి ముందు చెప్పాలనేటువంటి భావన ఈ వయసులో పరమేశ్వరుడు ఆయన కల్పించడం గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విన్నవాడు వినకుండా ఉండేవాడు విన్నవాడు వాడు చెప్పి శివ అనే నామస్మరణ చేసుకుంటూ ఈ భక్త కన్నప్ప అంటే కొత్త కన్నప్ప ఒక 2 లైన్లు చెప్పాలి విష్ణు. దీనిలో రసికత్వము యంగర్ జనరేషన్ కూడా యూత్ కూడా ఉంది. ఒక భక్తే కాదు, తిన్నడు కన్నప్ప 2 పాత్రలు. అది విష్ణు ఎంత గొప్పగా చేశాడు అన్నది 27వ తారీఖున సినిమా చూసి మీరు 27 ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ 27 చెప్పాను, 27th అని చెప్పారు. రఘు వినిపించిందా? మీరు మాట్లాడుతున్నారేట్రా? ఇరవై ఏడురా? మీరు బ్రహ్మానంద గారు ఎందుకు ఆప్ చేయమంటున్నారంటే ఎక్కువసేపు నిలబడలే. సరే, ఏదేమైనా చెప్పకూడదని చెప్పాను. చెప్తాను. బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తనదించిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు వాగులు పడతాడు. ఇది రాయలసీమ రావణ. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించు. డైలాగ్ చాలా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మై లవ్లీ బ్రదర్స్. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.